అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. నా పేరు ఎస్తేర్ రాణి. ఈరోజు నేను నా సాక్ష్యాన్ని అందరితో పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చర్చిలో కూడా చెప్పాము, కానీ ఈ వీడియో అనేది గ్రూప్లో పెట్టడానికి తీస్తున్నాము, అందరికీ తెలియడం కోసం. సో నా జీవితంలో చేసిన దేవుడు కార్యాన్ని నేను అందరికీ తెలియచేసుకోవాలి అని, అందరితో పంచుకోవాలి అని నేను అనుకుంటున్నాను. నాకు 2014 డిసెంబర్లో వివాహం జరిగింది. ఈ సాక్ష్యం చెప్పే ముందు నేను ఒక పాస్టర్ అక్క గురించి నేను చెప్పాలి అనుకుంటున్నాను. ఎందుకంటే వారి ప్రార్థన వల్ల దేవుడు వారిని మా దగ్గరికి పంపించిన తర్వాత మాత్రమే మా జీవితంలో కార్యం జరిగింది. కాబట్టి నేను వాళ్ళ గురించి చెప్పాలి అనుకుంటున్నాను. 2014లో మాకు వివాహం జరిగింది. 2019లో అక్క మాకు పరిచయం అయ్యారు వేరే వాళ్ళ ద్వారాగా. పలానా చోట ప్రేయర్ జరుగుతుంది రండి అని పిలిస్తే మేము అక్క దగ్గరికి వెళ్ళడం జరిగింది 2019లో. ఆ రోజు మంగళవారం రోజు ఉపవాస ప్రార్థన జరుగుతుంది, మేము వెళ్ళామన్నమాట. నేను వెళ్ళి ప్రేయర్లో పాల్గొని ప్రేయర్ అయిపోయిన తర్వాత అక్కతో మాట్లాడి ప్రార్థన చేయించుకొని ఇంటికి వచ్చాను. అప్పటి నుంచి నేను అక్క దగ్గరికి ప్రేయర్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను. ఆ తర్వాత సంవత్సరం రోజులకే మాలో చాలా మార్పులు. ఎందుకంటే అప్పటికి కొంచెం మేము అప్పుల సమస్యతో ఉన్నాము. సంవత్సరం రోజులకి కొంచెం అప్పుల బాధ అనేది దేవుడు తీరిపోవడానికి మాకు సాయం చేశారు. తర్వాత ప్రభుకి కూడా, ప్రభు అంటే మా వారు, ఆయనకి పనులు ఏ పని చేసినా కలిసి రావడం లేదని చెప్పి మేము అక్కతో ప్రేయర్ చేయించినప్పుడు అక్క ఒక పని నిమిత్తమై మాకు ప్రేయర్ చేశారు. ఆ పనిలో అసలు ఆ పని చేయొచ్చా లేదా ఏంటి అని చెప్పేసి మేము అక్కని అడిగినప్పుడు అక్క ప్రేయర్ చేసి చెప్పారు, లేదు మీరు చేయొచ్చు, పర్వాలేదు వెళ్ళొచ్చు అని చెప్పినప్పుడు ప్రభు ఆ పని చేయడం కోసం ఆ పని చేయడానికి వెళ్ళారనమాట. ఆ పని చేసిన తర్వాత మాకు కొంచెం అప్పు అనేది తీరిపోయింది. ఎందుకంటే ఆ పనిలో కొంచెం కలిసి వచ్చింది, అప్పులు అనేవి తీరిపోయినాయి. చాలా సామాగ్రి కూడా ఆ పని ద్వారాగా చేయించుకున్నాడు, అంటే సెంటరింగ్ అవన్నీ చేయించుకోవడానికి కూడా దేవుడు మా పట్ల కృప చూపారు అప్పుడు. ఆ తర్వాత ఆదివారపు ఆరాధన మొదలు పెట్టాలి అని చెప్పి దేవుడు అక్కకి చెప్పారు. అప్పటి వరకు మంగళవారం రోజు మాత్రమే ప్రేయర్ జరుగుతుంది. ఆ తర్వాత ఆదివారపు ఆరాధన కూడా మొదలు పెట్టాలి అని చెప్పి దేవుడు చెప్పారని చెప్పినప్పుడు మా ఇంటిని అక్కకి చర్చిగా మేము ఇచ్చాము. అక్క మా ఇంట్లో చేసుకోండి, ఆదివారం ఆరాధన మా ఇంట్లో స్టార్ట్ చేయండి అన్నప్పుడు అక్క చేశారనమాట. ఆ తర్వాత కొన్ని రోజులకి మంగళవారం ఉపవాస ప్రార్థన కూడా మా ఇంట్లోనే చేయడం జరిగింది. అప్పుడు కొన్ని రోజుల తర్వాత, అంటే 3 సంవత్సరాలకి దేవుడు నాకు ఒక కళనిచ్చారండి. ఆ కళ ఏంటంటే, ఆ కళలో నాకు 3 వ్యక్తులు వచ్చి అరిసెలు, పెద్ద పెద్ద చెరుకు గడలు, పిండి వంటలు ఇవన్నీ చేసుకొని తీసుకొచ్చి మా ఇంటికి వచ్చి మా ఇంట్లో 3 రోజులు ఉండాలి అని చెప్పి నాతో చెప్తున్నారు. అంటే ఆ కళలో మేము చాలా పేదరికంలో ఉన్నాము, గుడిసెలో ఉన్నాము. చాలా చిన్నది గుడిసె కూడా. నేను, మా అమ్మ, మా నాన్న ఉన్నాము. నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్తున్నాను అనమాట, మన దగ్గరికి ఎవరో 3 వ్యక్తులు వచ్చారు, 3 రోజులు ఉందాము అనుకుంటున్నారంట అని చెప్తే మా అమ్మ అన్నారు, మనమే తినడానికి తిండి లేని పొజిషన్లో ఉన్నాము, వాళ్ళకి మనం ఎక్కడ తీసుకొచ్చి పెట్టాలి అని చెప్పేసి ఆ కళలో నాతో అంటది. ఆ తర్వాత నాకు మెలకు వచ్చి నేను లేచాను. ఆ కళ ఎందుకు వచ్చిందో నాకు పదే ఆ కళ గుర్తొస్తూ ఉంది. ఏ పని చేస్తున్నా నాకు అదే కళ గుర్తొస్తుంది. నేను ఆ తర్వాత అక్క మా ఇంటికి ప్రేయర్కి వచ్చినప్పుడు నా కళని అక్కతో చెప్పాను. అక్క నాకేంటో ఇలా కళ వచ్చింది అని చెప్పి నేను అక్కతో చెప్పినప్పుడు అక్క ప్రేయర్ చేసి నాకు ఆ కళ గురించి చెప్పారు. అబ్రహాము, శారాలకు కూడా సంతానం ఉండదు. అప్పుడు దేవుడు, దేవదూతలు వాళ్ళ ఇంటికి వచ్చి ఇలాగే పిండి వంటలు, ఇట్లాగే రకరకాల పిండి వంటలు తీసుకొని వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళు పెట్టిన ఆతిథ్యాన్ని స్వీకరించి తిరిగి వెళ్తుండగా వారికి గర్భఫలాన్ని అనుగ్రహిస్తారని చెప్పి దీవించి వెళ్తారు అని చెప్పి అక్క నాకు చెప్పింది. దేవుడు కూడా నీ పట్ల ఇలాంటి కార్యాన్ని చేయబోతున్నారు,
నీకు సంతానం ఇస్తారు దేవుడు అని చెప్పి నాకు అక్క చెప్పినప్పుడు, అంటే ఈ కళ గురించి ఇంకా చాలా బాగా చెప్పారు. నాకు ఈ కళ చెప్పి కూడా సంవత్సరం అవుతుంది. నాకు అంతగా గుర్తు లేదండి. అక్క చెప్పినంత బాగా నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోయాను. దాన్ని బట్టి క్షమించండి అని నాకు చెప్పినప్పుడు, నేను ఈ కళ నిమిత్తమై నేను ప్రేయర్ చేసుకున్నాను. దేవా, అంటే ఇట్లాంటి అనుభవం దేవుడే మన దగ్గరకు వచ్చి మనల్ని ఆశీర్వదించి వెళ్ళారంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతాం కదా! అలాగే నేను కూడా ఆ కళను బట్టి ప్రార్థన చేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా నెల రోజులకే నాకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ అనేది వచ్చింది. సంతానం దేవుడు అనుగ్రహించారు మాకు. అందుని బట్టి మేము చాలా సంతోషంగా ఫీల్ అయ్యాము. ఈ కళని నేను అందరితో పంచుకున్నాను. చాలా